ఫ్రెండ్స్, నా చేతిలో కర్ర ఉంది. ఈ కర్ర తీసుకొని వీడియో చేస్తున్నామని తలబాగలు కొట్టచ్చు. ఇదే కర్రతోటి కింద పడ్డవాడిని లెగవచ్చు. వయసు అయినప్పుడు కాలు జారి పడుతున్నప్పుడు ఈ కర్ర పౌటేసుకొని పైకి నడుస్తున్న వాళ్ళు అందరిని మనం చూసుంటావు. కర్ర ఒకటే, వాడే దాన్ని బట్టి ఉంటుంది నా మిత్రులారా. అందుకని కర్రతోటి చాలా మంది కొట్టి చంపిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ కర్రతోటి మేము సపోర్ట్ తోటి నడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాడే దాన్ని బట్టి ఉంటుంది. జ్ఞానం అంటే ఏంటంటే ఈ కర్రే ఉండాలి చేతిలో మనిషికి. దేనికి వాడాలి? సత్యాన్ని తెలుసుకోవటం. ఇంకేం జ్ఞానం అంటే ఏం లేదు. కిరసనాలు ఉంది, గ్యాస్ ఉంది. గ్యాస్ వెలిగించుకొని చనిపోవచ్చు. అదే గ్యాస్ వెలిగించుకొని నీ ఆహారం తయారు చేసుకోవచ్చు. అదే గ్యాస్ తోటి కిరసనాలతోటి నీ చీకటి కరెంటు పోతే నీ దీపం వెలిగించుకొని నీ బుక్ చదువుకోవచ్చు. రామాయణం, మహాభారతం, బైబిల్, పురాణం చదవచ్చు. దానిలో ఉన్న కిరసనాలు పోసుకొని తగలబడి సావచ్చు. జ్ఞానం ఏంటంటే దేన్ని ఎలా వాడాలి, మనలో ఉన్న పంచేంద్రియాలని ఎలా వాడాలి, ఎంత తక్కువగా, ఏ సమయానికి ఏ తక్కువగా వాడాలి. నిద్ర సమయం 8 గంటలు పడుకొని తెల్లదారు 4 గంటలు లేకుండా దానికి వాడాలి. అది కరెక్ట్. నైట్ బార్లు పబ్బులకి వెళ్ళి మిడ్ నైట్లో 12-3 గంటలలాగా తిరిగి నా ఆరోగ్యం బాగాలేదంటే అట్లా అది కాదు. ఏది వాడేదాన్ని బట్టే ఉంటుంది. కళ్ళు కరెక్ట్గా వాడాలి, ఇవన్నీ వాడాలి. అందుకనే నా మిత్రులారా, నీ జీవితాన్ని కరెక్ట్గా వాడటమే జ్ఞానం. నీ జీవితాన్ని రాంగ్ డైరెక్షన్ తీసుకెళ్ళటమే అజ్ఞానం. అందుకని నీ జీవితాన్ని ఎంత సక్రంగా వాడుకుంటావో అది జ్ఞానపరకంగా నడుస్తుంది. ఎంత రాంగ్గా వాడతావో అది అజ్ఞానంగా వాడుతుంది అన్నమాట. ఇక పైన రాంగ్ వాడతావో రైట్ వాడతావో అది నీ చేతుల్లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.